తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మహర్షి జై శ్రీనివాసన్ గురూజీ, సంఖ్యా వాస్తు జ్యోతిర్విజ్ఞాని. సో వారితో మాట్లాడదాం. ముఖ్యంగా 2026లో 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది, 12 రాసుల వారు ఎటువంటి కష్టాలు అనుభవించబోతున్నారు, అదేవిధంగా 12 రాసుల్లో ఏ రాశి వారికి బాగుంటుంది, ఏ రాశి వారికి బాగోలేదు, ముఖ్యంగా బాగోలేని రాశి వారు ఏ పరిహారం చేసుకోవాలి, మొత్తంగా సంవత్సరం మొత్తం మీద అందరికీ బాగుండాలని కోరుకుందాం. ముఖ్యంగా వారికి రెమెడీస్ ఏం చెప్తారు, వాళ్ళ ప్రిడిక్షన్ ఎలా ఉందో ఒక్కొక్క రాశి వారిగా మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మేషరాశికి ఎలా ఉండబోతుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం జై శ్రీనివాసన్ గురూజీ గారు. నమస్కారం. గురు బ్రహ్మ గురు విష్ణు గురర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై సిద్ధి వినాయక, జై శరభేశ్వర, జై మహాకాళి, జై మహావతార్ బాబా, జై కాద్రి లక్ష్మీ నృసింహ, జై శ్రీకృష్ణ, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సార్, 2026 అయితే రాబోతుంది. ముఖ్యంగా చాలామందికి సంవత్సరం అంతా కూడా మా రాశి ఎలా ఉండబోతుంది, మా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. ముఖ్యంగా 2026లో సంవత్సరం మొత్తం కూడా మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, మేషరాశి వారు అదృష్టవంతుల దురదృష్టవంతుల, ఈ సంవత్సరం వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అసలు ఫస్ట్ క్లాస్, మంచి ప్రశ్న. చెప్తాను. నార్మలీ మేషరాశి అంటేనే ధైర్యవంతులు వాళ్ళు. మేషరాశి అధిపతి వచ్చి కుజుడు. మేషరాశి అధిపతి వచ్చి కుజుడు. ఓకే. సో మంగళ గ్రహం అంటాం. సో ధైర్యం సర్వత్ర సాధనం అనే మాదిరిగా ధైర్యం ఉంటే ఏది కావాల్సి ఉంటే మనము పొందొచ్చు ఈ ప్రపంచంలో. సో దానివల్ల ఈ మేషరాశి వాళ్ళకి 2026 ఆంగ్ల వర్షం అనే చెప్పాలి దీన్ని. ఎందుకంటే మనం తెలుగోళ్ళు కావచ్చు, తమిళ్ కావచ్చు, కన్నడిగా ఎవరే కావచ్చు, యుగాది, యుగాదినే కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం అని పిలిచేదే మనము ఉగాదినే. సో దానివల్ల దీన్ని మనం ఆంగ్ల సంవత్సరం అనే పిలవాలి. ఆంగ్ల సంవత్సరం అంటే 1/1/2026 0:05 minutesకి హోరోస్కోప్ తీసుకున్నాం. జస్ట్ 5 minutes. న్యూ ఇయర్ 1 minute 00 hours న్యూ ఇయర్ అంటారు అందరూ. మనం ఆంగ్ల వర్షం అనే సంవత్సరం అనే మెన్షన్ చేద్దాం. తర్వాత యుగాది సంవత్సరానికి కాస్త చేంజెస్ వస్తుంది. తర్వాత గురు మారుతుంది, శని మారుతుంది, అప్పుడు అది పోతాం. బట్ ఇది ఆంగ్ల సంవత్సరం ద్వాదశ రాశి ఫలాలోనే చెప్పాలి. అప్పుడు 1/1/2026 0:05 minutes హోరోస్కోప్ తీసుకున్నాం. ఈ ప్రకారంగా మేషరాశికి 2వ ఇంట్లో చంద్రుడు ఉంటాడు, 3వ ఇంట్లో గురు, 5వ ఇంట్లో కేతు, 9వ ఇంట్లో బుధుడు, శుక్రుడు, కుజుడు. అంటే రాశ్యాధిపతి వచ్చి 9వ ఇంట్లో ధనుర్ రాశిలో ఉన్నారు. సో దానివల్ల మేషరాశి వారికి జాక్పాట్ ఈ వర్షం, ఈ ఆంగ్ల వర్షం అంతే. తర్వాత యుగాదికి మారొచ్చు కాస్త. సో అందరూ కన్ఫ్యూజన్ చేసుకోకూడదు, మన తెలుగు సంవత్సరం కాదు ఇది. ఇంగ్లీష్ అనేది కామన్ గా ఉంది, దానికని మనం ఆంగ్లం చెప్పేస్తున్నాం. ప్రపంచం మొత్తం న్యూ ఇయర్ అంటారు కదా, అంతే కదా మరి. అప్పుడు అనేటప్పుడు మనం అదే చేయాలి. మనం పేపర్ అని చెప్పేదాన్ని కుదరదు, డబ్బే అది కదా. సో దానివల్ల 2026 నిజంగా చెప్పాలి అంటే ఆంగ్ల కొత్త వర్షము మేషరాశి వారికి చాలా మంచిది చేస్తుంది. దాంట్లో ఎస్పెషలీ అందరికీ స్థలం కొనాలి, ఇల్లు కట్టాలి అని ఒక ఆశ ఎవరికే. కానీ కాయగూరలు అమ్మే వాళ్ళకి నుంచి పట్టి పెద్ద బిజినెస్ మెన్ అంటేనో వీని స్తోమతికి వీడు 30/40లో కట్టాలి అంటాడు, ఆయన వచ్చి ఒక 100/100 లేదంటే సిల్వర్ జూబ్లీనో బంజారా హిల్స్ లో కట్టాలి అనుకుంటా. ఇల్లు కట్టే యోగము మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆంగ్ల సంవత్సరం కల్పిస్తుంది అన్నమాట. ఇది చాలా పెద్ద విషయం కదా. అదే మాదిరిగా పెళ్లి, ఎవరికి పెళ్లి కాలేదు, అది పెళ్లి సంబంధాలు చూసి అలసిపోయినాం, మంచి పెళ్లి సంబంధం ఇది కలుగుతుంది. ఇది 2 చాలా పెద్దదండి. ఇల్లు కట్టేది, స్థలం కొనేది, పెళ్లి చేసుకునేది అని చాలా కష్టపడితేనే దొరికేది ఇది. అది ఈ సంవత్సరం జరిగే ఛాన్సెస్ మేషరాశి వాళ్ళకు ఉంది. రెండోది, డబ్బు పరంగా ఏమి ప్రాబ్లం వీళ్ళు ఫేస్ చేస్తున్నా ఈ సంవత్సరం ఆంగ్ల సంవత్సరం మేషరాశి వారికి డబ్బు పరంగా ప్రాబ్లం ఏముందో దాని నుంచి బయటికి తీసుకొస్తుంది. అప్పులు చేసుకున్నాం, ఏం చేసేది అని తెలీదు, ఏదో ఒక సోర్స్ వచ్చింది, డబ్బు వచ్చేస్తుంది, వీళ్ళు ఆ అప్పుల్ని తెంచేయచ్చు ఛాన్సెస్ ఉంది. ఏదో గోల్డ్ గిల్డ్ అక్కడెక్కడ తాకెట్ పెట్టినాము, వాపస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇవన్నీ ప్లస్ పాయింట్. హెల్త్ పరంగా ఏదో ప్రాబ్లం ఉనింది, హెల్త్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. నేను చాలా భయపడిపోయినానండి, ఏదేదో మెడికల్ రిపోర్ట్ ఇచ్చేస్తున్నారు గురుగారు, ఈ సంవత్సరం పర్లేదు, ఏదో మెడికల్ నుంచి
ప్రాబ్లం చిన్నదయ్యింది, ఓకే పెద్దది లేదు అనే మాదిరిగా ఛాన్సెస్ ఉంది. ఓకే సో చాలా మంచి పాయింట్లు మనం చెప్పినట్లయింది. ఎడ్యుకేషన్ పరంగా ఉండే వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ మంచి పర్సంటేజ్ తీసుకునేది, కొత్త కొత్త కాలేజ్, వాళ్ళు అనుకున్న కాలేజ్, వాళ్ళు అనుకున్న స్కూల్లో సీట్లు దొరికే ఛాన్సెస్ ఉంది. ఓకే ఉంది. తర్వాత గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళకి, ప్రభుత్వం పరంగా పనిచేసే వాళ్ళకి కూడా బాగుంది. ప్రభుత్వం పరంగా పనిచేసే వాళ్ళకి బాగుంది. ప్రైవేట్లో వర్క్ చేసే వాళ్ళకి కాస్త ఇబ్బంది ఉంది. ఓకే ప్రైవేట్లో వర్క్ చేసే వాళ్ళకి కొన్ని శత్రువులు, వాళ్ళ సుపీరియరు, సబార్డినేట్స్తో పాటు గొడవలు పడేది, అది ఛాన్సెస్ ఉంది. ఓకే అబ్రాడ్లో వర్క్ చేసే వాళ్ళకి కాస్త ప్రాబ్లం ఉంది. ఓకే ఇప్పుడు మేషరాశిలో పుట్టిన వాళ్ళు విదేశాల్లో పనిచేస్తుంటారు కదా, కాస్త ప్రెషర్ ఎక్కువ కావచ్చు. ఓకే దానివల్ల ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు, విదేశాల్లో పనిచేసే వాళ్ళు కాస్త జాగ్రత్త వహించాలి. ఓకే ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళకి ప్రాబ్లం లేదు, దే కెన్ ఎక్స్పెక్ట్ ప్రమోషన్స్, ఎవ్రీథింగ్. ఈవెన్ బిజినెస్ చేసేవాళ్ళు, ఎనీ బిజినెస్, మేషరాశి అంటే వాళ్ళే హోటలే నడపాలని కాదు, వేరే ఏదో కాదు, అన్ని దీంట్లోనూ బిజినెస్ పరంగా వాళ్ళకి బాగుంది. ఎందుకంటే డబ్బు బాగుంటుంది అని చెప్పిన. ఎస్పెషల్లీ మేషరాశిలో పుట్టిన వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటే, రియల్ ఎస్టేట్లో మంచి డబ్బు ఛాన్సెస్ ఉంది. లాటరీ యోగము కూడా మేషరాశి వాళ్ళకి ఉంది. ఎందుకంటే శుక్రుడు బుధుడు కలిసి ధనుర్రాశిలో ఉన్నారు 9వ ఇంట్లో. మేషరాశికి 9వ ఇల్లు వచ్చి ధనుర్రాశి, ధనుర్రాశిలో శుక్రుడు బుధుడు ఉన్నాడు కాబట్టి లాటరీ యోగం అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఒకటే, సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది. అంటే 5వ ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి మేషరాశికి 5వ ఇల్లు వచ్చి సంతానం, పూర్వ పుణ్యస్థానము. మన పూర్వ పుణ్యం కొరకే మనకి పిల్లలు పుట్టేది కదా. మా పుణ్యం బాగుందంటే మంచి ఆయన పుడతాడు, పులికి పులే పుడుతుంది, లేదంటే పులికి పిల్లి పుట్టిపోతుంది. దానివల్ల 5వ ఇంట్లో కేతు ఉండే దానివల్ల ఈ సంవత్సరం మీరు ఏమైనా సంతానము న్యాచురల్గా అయిపోయిందంటే వదిలేయండి, లేదు ప్లాన్ చేయాలి అనుకుంటే పోస్ట్పోన్ చేసుకోండి. ఈ సంవత్సరం వద్దు, పోస్ట్పోన్ చేసుకోండి. ఓకే, కొందరంతా ఐవీఎఫ్ అది ఇది పోతారు కదా, వాళ్ళంతా 100% పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. సో దానివల్ల ఆల్మోస్ట్ మేషరాశికి ఒక 80%, 90% ఇవ్వచ్చు, బాగుంది. ఒక 10% కాస్త నెగటివ్ చెప్పినాను, కాస్త జాగ్రత్త వహించండి. హెల్త్ రిలేటెడ్ గా కాస్త జాగ్రత్త వహించేది మంచిది. వీళ్ళకి కామన్ గా రక్త సంబంధిత రోగాలు అదేదైనా ఉన్నిందంటే సిమ్టమ్స్ చెకప్ చేసుకోండి, రక్త సంబంధమైంది. దాంతోపాటు బోన్స్, ఈ నీ, యాంకల్, ఈ బోన్స్ రిలేటెడ్ జాయింట్స్ అంతా ఉంటుంది కదా, దాంట్లో ఏదైనా పెయిన్స్ అది ఇది సిమ్టమ్స్ ఉండిందంటే చూపించుకోండి. లేదంటే దాని పరంగా ఏదైనా సర్జరీ, దాని పరంగా ఏదైనా ట్రీట్మెంట్స్ కాస్త ఎక్కువై మీకు ఇబ్బందులు కలిగే ఛాన్సెస్ ఉంటుంది. సో అది కాస్త జాగ్రత్తగా చూసుకోవచ్చు. సో వీళ్ళు టోటలీ ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే, వీళ్ళకి చాలా బాగా కలిసి వచ్చే దేవుడు వచ్చి సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయుడు, షణ్ముఖుడు. ఆయన గుడికి వెళ్ళేది, మంగళవారం రోజు పూజలు చేసిచ్చేది, అలంకారాలకి, అభిషేకానికి, అర్చన చేపించేది అంతా చాలా మంచిది అవుతుంది. నేను ఆల్రెడీ 6 పడై వీడు అని చెప్పినాను, షణ్ముఖుడికి 6 ఇల్లులు అని. తిరుత్తణి చెన్నై దగ్గర, స్వామిమలై, తిరుచెందూరు, తర్వాత తిరుపరగుండ్రం, పళముదిర్చోలై, ఇలా 6 ఉంది. గూగుల్లో సెర్చ్ చేసి 6 పడై వీడు అని చెప్తే వస్తుంది. ఈ సంవత్సరం పోయి దర్శనం చేసుకొని వచ్చేస్తే చాలా చాలా మంచిది. సో ట్రైన్ ఫెసిలిటీ అంతా ఉంది, చేసుకురావచ్చు. లేదంటే మీరు లోకల్లో ఉండే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి పూజలు, అర్చనలు, అభిషేకాలు చేపించుకుంటే మంచిది. ఈ సంవత్సరం మొత్తం వాళ్ళకి బాగుండేదానికి వీళ్ళు కూడాను దేవుడి పరంగా ఇది చూసుకుంటే చాలా మంచిది. లక్కీ డైరెక్షన్ అనేటప్పుడు వీళ్ళు వచ్చి నార్త్ ఈస్ట్ డైరెక్షన్ కొంచెం వాడితే మంచిది. నార్త్ ఈస్ట్ ని ఈశాన్యం అంటారు, ఈశాన్య డైరెక్షన్. ఈశాన్యానికి రూల్ చేసే గ్రహం వచ్చి గురు, ఇది మంగళ గ్రహం అంటారు. మేషరాశి అధిపతి మంగళ గ్రహం, గురు మంగళ యోగాన్ని కలిగిస్తుంది. సో దానివల్ల మేషరాశిలో పుట్టిన వారు ఈ సంవత్సరం మొత్తం నార్త్ ఈస్ట్ డైరెక్షన్ ని వాడితే చాలా మంచి సక్సెస్ దొరుకుతుంది. ఏదే పని మొదలు పెట్టాలన్నా నార్త్ ఈస్ట్ కి ఒక 2 అడుగులు వెళ్ళి బయట వెళ్ళొచ్చు. సో ఏదైనా పని స్టార్ట్ చేస్తారంటే నార్త్ ఈస్ట్ ని ఫేస్ చేసి స్టార్ట్ చేయొచ్చు. ఇలా అన్ని చేసుకుని వచ్చినారంటే వీళ్ళకి చాలా మంచిగా ఉంటుంది. మేషరాశి వాళ్ళకి ఆల్మోస్ట్ 100కి 90% బాగుంది అని చెప్పచ్చు. 2026 సంవత్సరంలో మేషరాశి వారికి 90% బాగుందని చెప్తున్నారు. ముఖ్యంగా సంతానం ప్లాన్ చేసేవారు కొంత వెయిట్ చేస్తే బాగుంటుందని చెప్పి చెప్తున్నారు. సో ఇది మొత్తం ఇయర్లీ ప్రిడిక్షన్, మళ్ళీ ఉగాదికి సపరేట్ ఉంటుంది ఖండితంగా. ఎందుకంటే ఆంగ్ల సంవత్సరానికి ఏం ప్లానెటరీ పొజిషన్ వచ్చిందో ఆ పొజిషన్ ప్రకారంగా నేను చెప్తాను.
థ్యాంక్ యూ సార్. 2026 సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందని చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. నమస్కారం.